హాయ్ బ్రో. హాయ్ మామ. హాయ్ మామ. హాయ్ మామ. హాయ్ బ్రో. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? ఏముంది మామ, కరోనా కదా, ఊరినే కూర్చున్నాం, లాక్డౌన్. పబ్జి ఆడదాం రా మామ. ఆడదాం పా. మామ రివే మామ, మామ ప్లీజ్ మామ, రివే మామ, ప్లీజ్ మామ, మామ 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 ప్లీజ్ మామ, ప్లీజ్ మామ. అరే హరిగాన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తెల్లి మామ, నాకైతే తెల్లి మామ. హాయ్ రా మామ. హాయ్ మామ. హాయ్ బ్రో. మామ నాకు కాల్ వచ్చింది. ఓకే మామ. నా చెప్పన్నా ఏమన్నా? అరే అమ్మకి కరోనా పాజిటివ్ వచ్చిందిరా, ఫుల్ సీరియస్గా ఉంది, రారా త్వరగా వచ్చేయి. ఓకేనా? అరే మామ నేను వెళ్తారా, కొంచెం వర్క్ ఉంది. సరే మామ, బాయ్. పాజిటివ్ వచ్చిన చేతిలో అమౌంట్ లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. హాయ్ రా. హాయ్ మామ, ఇట్రా. హాయ్ మామ. హాయ్ రా, దా కూర్చో. హరి వాళ్ళ అమ్మకి పాజిటివ్ వచ్చిందిరా. ఏం మాట్లాడుతున్నారా? హరి కాల్ చేయరా. కాల్ లిఫ్ట్ చేయలేదా మామ? చేయలేదా? హాయ్ మామ. అరే మామ, అమ్మకి కరోనా పాజిటివ్ వచ్చిందిరా, ఆక్సిజన్ అందడం లేదు. మామ నాకు కొంచెం అమౌంట్ కావాలి, అడ్జస్ట్ చేస్తావా? హాయ్ గాయ్స్. హాయ్. అరే మామ, నరేష్ గారు కాల్ చేశాను. వాళ్ళ మమ్మీకి సీరియస్ అంట, కరోనా పాజిటివ్ వచ్చిందంట, అమౌంట్ కావాలని కాల్ చేశాడు. నాతో ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదంట. సరేలే మామ. ఆగండ్రా. మరి మీరు ఎందుకు వెళ్తారా? వాళ్ళ మామీ కరోనా పాజిటివ్ వచ్చింది, మీరు వెళ్ళకంట. మీరు వెళ్తే మీకు ఆరోగ్యం పెట్టుకుంటుంది. అరే తిక్కనాయలా, వాడు మన ఫ్రెండ్ రా, వాళ్ళమ్మ మనకు అమ్మ లాంటిదే. వాడు బాధపడితే మనకు బాధే కదరా. నువ్వు వాళ్ళమ్మని పేషెంట్లా చూస్తున్నావు. నీకు అలాంటి పేషెంట్ ఎవరికి వస్తే అప్రాప్తం అవుతుంది. అప్పుడు ఎవ్వరు దగ్గర కడుమే ఉంటావు. గుర్తుపెట్టుకో. మేము వెళ్తున్నాం, పదండ్రా. వెళ్ళండ్రా. హాయ్ బ్రో. హాయ్. హాయ్ రా మామ. ఏం రా ఇడ కూర్చున్నావు? అరే మామ, అలా ఉందిరా అమ్మకు. బెటర్ రా, హాస్పిటల్లో బెడ్స్ లేవు, హోమ్ క్వారంటైన్ పెట్టారు, ఆక్సిజన్ అందడం లేదు. పట్రా మామ, తీసుకో. థ్యాంక్స్ రా మామ, టైంకి అమౌంట్ ఇచ్చావు. అమ్మ హెల్త్ కావాలని అడిగా. ఉండిరా మామ, ఏం పర్లే. ఓకే మామ, వెళ్ళొస్తా. అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఏమన్నా మా అవసరం అయితే కాల్ చేయి, ఓకేనా? బాయ్ మామ. బాయ్. అమ్మ నాకు కొద్దిగా అమౌంట్ కావాలరా, అడ్జస్ట్ చేస్తావా? నాతో లేవురా మామ. సరే మామ, ఏమనుకోద్దు. ఓకే రా మామ.
కావాలన్నా? నాతో లేవు డబ్బులు. ఏం లేదురా మామ, మమ్మీకి ఫస్ట్ వచ్చింది, మనీ డేట్ ఉంది, మనీ అడ్జస్ట్ చేస్తాము. అరే తిక్కనేలా మేము ఉన్నాం కదా, మాకు అడగచ్చు కదా. పట్టు తీసుకోబట. థ్యాంక్స్ మామ. ఓకేరా. అరే మీరు ఎందుకు వెళ్తారా? వాళ్ళ మమ్మీకి పాజిటివ్ వచ్చింది, మీరు వెళ్ళకండ్రా. మీరు వెళ్తే మీకు ఆ రోగం చుట్టుకుంటుంది. అరే అరే మామ, సారీరా. ఆ రోజు అరే విషయంలో నేను అంత కఠినంగా మాట్లాడినా, మీరు అవేం మనసులో పెట్టుకోకుండా మనీ అడ్జస్ట్ చేసినారు. థ్యాంక్స్ రా మామ. ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామన్ రా, మర్చిపో. ఇంకా వెళ్ళు. అరే ఏమైందిరా? అరే వాళ్ళమ్మ చనిపోయిందంట. ఎలా రా? ఏమో మచ్చా, అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఉన్నట్టుండి మళ్ళీ ఆక్సిజన్ లేదని చనిపోయింది. అరే ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ అమ్మని హాస్పిటల్ నుంచి అటు శ్మశానానికి పూజడానికి వెళ్ళారు. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఏం రా, అమ్మ చనిపోయింది ఒక్క మాట కానీ చెప్పలేదు. ఛా, ఏమోరా మా అమ్మ అంత సడన్ తిరిగిపోయింది. ఏమో లేరా, జరిగిపోయింది, బాధపడు. కళ్యాణ్ వాళ్ళ అమ్మకి పాజిటివ్ వచ్చిందిరా. అరే మామ, ఈ కరోనా వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందరో వాళ్ళ అమ్మని, నాన్నని, అక్కని, చెల్లెల్ని వదులుకుంటున్నారు. వీళ్ళమ్మకి జరిగినట్టు ఈ కరోనా వల్ల ఏ ఒక్క ప్రాణం పోకూడదు. ఎఫ్బీలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో మన వంతు సహాయంగా మెసేజ్ పెడదాం. ప్రతి ఒక్క పేషెంట్కి టైంకి ఆక్సిజన్ అందేలా, టైంకి మెడిసిన్ అందేలా మన వంతు సహాయంగా మనం మొదలు పెడదాం. ఈ మెసేజ్ గవర్నమెంట్కి చేరే వరకు మన వంతు సహాయంగా మనం మెసేజ్ పెడదాం. మన వంతు సహాయం మనం చేద్దాం.